ఎన్నికల రోజున పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఈవీఎంను ధ్వంసం చేసిన విషయంలో పిన్నెల్లి నిర్మోహమాటంగా శిక్షార్హుడే. ఆ కేసు నడుస్తుంది. అప్పుడు అరెస్టులు, జైలు, బెయిలు అన్నీ నడిచినాయి. అదే సందర్భంలో మొన్న ఈ మధ్యన పెట్టింది మాత్రం తప్పుడు కేసు అన్నట్టుది ఓపెన్ సీక్రెట్. ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. కనీసం ఏనాడు గొడవలు పడేటటువంటి వర్గం, తనకి వ్యతిరేక వర్గాన్ని, తనతో అంగీకరించని వర్గం వాళ్ళు తెలుగుదేశంలో చేరినటువంటి వాళ్ళు కొట్టుకుంటే, వాళ్ళల్లో చనిపోతే ఆ హత్య కేసులో ఇద్దరు తెలుగుదేశం వాళ్ళని ముందు వార్తలు రాసి, చివరికి ఇందులో వైసీపీ ప్రమేయం లేదంటూ జ్యోతి రాసి, ఆ పైన పిన్నెల్లికి పాత్ర ఉందంటూ పిన్నెల్లే చెప్తే చేశారన్నటువంటి కోణంలో కథ మార్చే ప్రయత్నం చేసుకొచ్చారు. కేసు కొట్టేస్తారు. కానీ ఈ లోపైతే అరెస్ట్ అవ్వక తప్పని పరిస్థితి. తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకుల జంట హత్యల కేసులో ఏ8 నిందితుడు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం కండ్లకుంట సర్పంచ్ పిన్నెల్లి వెంకటరెడ్డి సోమవారం మాచర్ల అదనపు జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు. న్యాయమూర్తి శ్రీనివాస్ కళ్యాణ్ అతని 15 రోజులు రిమాండ్ విధించారు. మాచర్ల గ్రామీణ పోలీసులు నిందితుడిని గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. వెల్దుర్తి మండలం గొండ్లపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు జవిశెట్టి వెంకటేశ్వరరావు, జవిశెట్టి కోటేశ్వరరావు మే 24న హత్యకు గురైనటువంటి కేసులో వీళ్ళది. ఇకపోతే ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి వాళ్ళిద్దరూ కూడా కోర్టులో లొంగిపోవడానికి ప్రిపేర్ అవుతున్నారు. తాజాగా కోర్టులో రకరకాల పోరాటాలు చేశాక ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే జైళ్లలో ఉండాలి, లేదా ఆ కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి. తద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒక్కళ్ళు కూడా జగన్ వెంట ఉండకుండా చూడాలన్నటువంటి ఎత్తుగడలో భాగంగా నడుస్తున్నది.